ఆర్మూర్ రూరల్లో ఇప్పటికే ధర్నాలు చేపట్టగా తాజాగా మక్లూర్ మండలం మామిడిపల్లిలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. నిన్న బాల్కొండ ఆర్మూర్లో రైతులు ఆందోళన చేశారు. ఇవాళ అడవి మామిడిపల్లిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఏమి రాంది ఏం చేయాలా? మాకు ఈ ఫోన్లు పట్టుకొని ఎక్కడ వచ్చేయాలా? దానికోసం మాకు పాత విషయంగా లెక్కనే మాకు ఆధార్ కార్డు తీసుకపోతే వచ్చేటట్టు కావాలా. అదే రకంగా ఉండాలి. యాప్ తోటి మాకు పని లేదు. మాకు ఏది తెలియదు. ఓళ్ళని పట్టుకొని చాలా ఇప్పుడు నువ్వు వస్తా మయంబట్టి వస్తా. ఇప్పుడు నిజామాబాద్ ఆరమూరు ఇప్పుడు మాకులూరు పోతున్నాం మండలం మయంబట్టి రాస్తారు. మాకు తెలియదంటే వస్తా. ఎవరు మరి మాకు చెప్పేటోళ్ళు? ఏంది సమస్య? ఏంది? ఎందుకోసం ఈ ఆందోళన చేస్తున్నారు? ఈ యూరియా ఆప్ అనేది మాకు ఎటు అర్థమవుతలేదు. మాకు తగిన ఆ టైంకు యూరియా వచ్చిందంటే ఆ ఆప్ ఓపెన్ చేస్తేనే ఎర్రర్ అని చూపెడుతుంది, లేకుంటే సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది, లేకుంటే లేవు అప్పుడే చూపెడుతుంది. విత్ ఇన్ సెకండ్ లోపల ఒకటే నిమిషం అనుకుందాము. మళ్ళీ ఓటీపీ వచ్చి మళ్ళీ అది నంబర్ కొట్టేటోళ్ళకంటే మళ్ళీ చూద్దామనుడికి ఆ 15 2,000 3,000 చూపెట్టిన సంచులలో 100 కాడికి వచ్చేసింది. మళ్ళీ అది పోయి ఓటీపీ వచ్చి కంటిన్యూ చేసేటోళ్ళకంటే 0 చూపెడుతుంది. కలెక్టర్ చెప్తున్నారు దాదాపుగా 150,000 మంది రైతులు ఇప్పటి వరకు యాప్ ద్వారా యూరియా తీసుకున్నారని చెప్తున్నారు. మీకెందుకు అందట్లేదు? ఇప్పుడు నేనే సార్, ఇప్పుడు నేను 4 ఎకరాలు చేస్తున్నా. నాకు ఎటువంటి ఈ యాప్లల్లో నాకు కొంత తెలిసి నేను అవగాహన చేసుకున్నా. ఓపెన్ చేద్దామని పోడికి నాకు ఒక్క సంచి కూడా దొరికింది లేదు. నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఆ పోయిన పంటని నాను అనేది ఒకటి స్ప్రే చేసిన, దానివల్ల ఎటువంటి దిగుబడి రాలే. నేను దిగుబడి కూడా బాకీ చేసుకుని కట్టుకున్న. ఆ దిగుబడి నాకు వచ్చినంత దిగుబడి నేను పెట్టుబడి పెట్టినంత కూడా నాకు దాంట్లో రాలేదు. నేను కౌలు రైతుని. ఆ బాగా చేసుకుని నేను కట్టుకున్నా తప్ప నాకు ₹1 కూడా మిగిలింది లేదు. ఎందుకంటే యూరియా ఉంటే మాకు గ్రోతింగ్ ఉంటుంది. ఈ యూరియా ఆప్ అనేది పెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఆపే మాకు ఆపే అర్థమైతలేదు. యూరియా కొరత లేదనేది ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. మరి వాస్తవంగా యూరియా కొరతుందా లేకపోతే యాప్ తోటి ప్రాబ్లం ఉందా? మీకు యాప్తోనే ప్రాబ్లం సారు. నాకు చదువు రాదు. నేను నా ఇంటిది ఒక 2 ఎకరాలు ఉన్నది. నేను 6 ఎకరాల పొలం చేస్తా. నాకు ఇది వరకు ఒక సంచి దొరికింది లేదు. కల్పించలేరా ముందస్తుగా ఇట్లా చేయాలా? ఇసుంటి పనులు నాకు 55 సంవత్సరాలు ఉన్నాయి. ఇసుంటి టైములు నేను ఎన్నడూ చూడలే. పోయినాము, తెచ్చుకున్నాము. ఏందో ఆధార్ కార్డు ఏదో ఒకటి ఇచ్చినాము. నిజంగానే ఎన్ని సంవత్సరాలు కావాలా బాబా అంటే 10 సంవత్సరాలు కావాలంటే రాసిండు, ఇచ్చిండు, పైసలు తీసుకున్నాడు, తెచ్చుకున్నాం ఆటోలో కిరాయి. కానీ ఇంత ఇసుంటి పనులు మాత్రము మేము ఎన్నడూ ఇదే ఫస్ట్ సారి ఈ రేవంత్ రెడ్డి సార్నే దొరకగానే రోడ్లు ఎక్కినా. ఎప్పుడైనా ఎక్కినామా? మేము రోడ్లు ఎక్కినామా? మాడిపల్లిలా ఎక్కలే. యాప్ తోటి ఇబ్బందా? యూరియా కొరత ఇబ్బందా? యూరియా కొరత లేదండి. యూరియా కొరత ఎక్కడ ఉంది? యాప్తోటి ఇబ్బంది. అవగాహన మన అధికారులు అవగాహన కల్పించలేరు. కొందరు చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంది. ఏదో బీటెక్ అదేదో చేసిన వాళ్ళ నాన్నల ద్వారా అంటే వాళ్ళ ఫోను ఇదేంటంటే ఆధార్ కార్డు లింక్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టే వరకు 2-3 సెకండ్లలో ఒక 2-3 నిమిషాలలో అక్కడ స్టాకు 1000లలో ఉన్నది 100లలో ఉన్నది 10లలో 0లకు వచ్చేస్తుంది. ఇదేమైతే అవగాహన రైతులకు చదువుకున్న వాళ్ళకి అవగాహన లేదు. పాత విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. పాత విధానంలోనే తమకు యూరియా అందించాలనేది రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.